SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేజ్రీవాల్ బెయిల్ పై స్టే. చంద్రబాబుతో మాక్ పోటీ సీఎం రేవంత్. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు. సీఎంగానే అసెంబ్లీలో వస్తా అని ఆ రోజే చెప్పా చంద్రబాబు. ఇకపై మీకు తిట్టే అవకాశం లేదు, సభలో నవ్వులు పూయించిన పవన్ ప్రసంగం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను స్థానిక కోర్టు మంజూరు చేసిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదల కావాల్సిన కేజ్రీవాల్ జైల్లో ఉండిపోయారు. గురువారం రాత్రి కేజ్రీవాల్ను బెయిల్ లభించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయమే ఈడీ విచారణ కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసింది. జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ దీనిపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఈడీ తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన విచారణ కోర్టు న్యాయాధికారి నియమ్ బిందుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు పూర్తిగా వాదనలు వినిపించడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. అభివృద్ధి సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతోనే తమకు పోటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో రోజుకు 12 గంటలు పనిచేస్తే సరిపోతుందని భావించానని, అయితే ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యాక రోజుకు 18 గంటలు పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ ద్వారానే తాము నేడు ఈ స్థాయికి చేరుకున్నామని, వారిపై గౌరవం ఎల్లప్పుడూ ఉంటుందని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో, సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో పోటీపడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ఆ దిశగా మా ఆలోచన, మా విధానాలు, మా నిర్ణయం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు, ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. ఇక్కడ ప్రతిపక్షం లేదు, ప్రజల సంక్షేమం చూసే ప్రభుత్వం, బాధ్యతతో పాటు ప్రజా సమస్యలు వినిపించే ప్రతిపక్ష బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అయిపోయినా ప్రతిపక్ష ఇక్కడ ఈరోజు హౌస్కి రాకపోయినా మనమే ప్రతిపక్షం అనుకోవాలి. ప్రజల తరపున నిలబడాలి, ప్రజల తరపున పోరాడాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలకు కావాల్సిన చట్టాలు మనం తీసుకురావాలని చాలా స్పష్టంగా చెప్పారు. దానికి మీ సహకారం చాలా చాలా అవసరం అని మిమ్మల్ని నేను కోరుతున్నాను. అయ్యన్న పాత్రుడు గారిపైన ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా హింసించినా ఆయన ఒకే మాట చెప్పేవారు, నేను తగ్గేదే లేదనేవారు. అహర్నిశలు పోరాడేవారు. గన్నవరం సభలో కూడా మీరు ఆనాడు వచ్చి మాట్లాడితే కూడా మరుసటి రోజు మీ పైన కేసు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేస్తాం చూసాం. కానీ అయ్యన్న పాత్రుడు ఎప్పుడు తగ్గలేదు, ఎప్పుడు పోరాడితే ఉన్నారు. ఆ స్ఫూర్తిని మేము అందరం కూడా హౌస్కి తీసుకెళ్తాం.
మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో మా లాంటి యువకుల్ని ఈ హౌస్లో మీరు గైడ్ చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఏపీలో శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. నా కుటుంబం గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు. మైక్ ఇవ్వకుండా అవమానపరిచారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పా. కౌరవ సభకు రాను, గౌరవ సభకే వస్తానని స్పష్టం చేశా. రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. ప్రజలంతా గమనించి నన్ను గౌరవ సభకు పంపారు. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చూడాలి. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరో జన్ముంటే తెలుగువాడిగానే పుట్టాలి. తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలనేదే నా కోరిక అని చంద్రబాబు పేర్కొన్నారు. మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు తాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వసారి నేను వెళ్ళే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్ళు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుతులందరిపైన, గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా ఆ రోజు శాసనసభ్యులు కానీ, కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి స్పీకర్గా రావడం సంతోషమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాటి నుంచి రాష్ట్ర ప్రజలు అయ్యన్న హుందాతనం చూస్తారని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో ప్రసంగించిన పవన్ గత ప్రభుత్వం వ్యక్తిగత దూషణలతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేసిందన్నారు. భాష మనుషులను కలపడానికి కానీ విడగొట్టడానికి కాదని సూచించారు. ఎంత జటిల సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు. హృదయపూర్వక నమస్కారాలు, మీ శుభాకాంక్షలు. ఇది నేను మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగాను, ఒకసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన మీకు, పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, R&B అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడు ఈ స్పీకర్ స్థానంలో కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో, ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని
సంస్కారహీనమైన భాషల్ని భావాలని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఏపీలో మొదలైన టీడీపీ కూటమి విధ్వంస పాలన. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత. ఉదయం 5:30 సమయంలో కూల్చివేత ప్రారంభం. ప్రొక్రెయిన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత. స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ. చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశం. సిఆర్డీఏ కమిషనర్కు హైకోర్టు ఆదేశాలను తెలియజేసిన వైఎస్ఆర్సీపీ న్యాయవాది హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేత, కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామన్న వైఎస్ఆర్సీపీ. విశాఖ ఎండాడ వైసీపీ పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ సిబ్బంది అంటించిన నోటీసును చించివేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇది కూడా దాడి చేసినటువంటి సందర్భాలను మనం చూసాం. ఏ రకంగా నిన్న మన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఒక శిలాఫలకాన్ని సహజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో భాగంగా నిర్మించినటువంటి భవనాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలని పూర్తిగా ధ్వంసం చేసి, ఇక్కడే కాదు అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ చర్యలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకి తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి నిర్మాణాన్ని 8 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా, గడిచినటువంటి 5 సంవత్సరాల అధికార పార్టీగా, దాదాపు 13 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా పూర్తిగా నేలమట్టం చేశారో అనేటువంటిది ఈరోజు తెల్లవారుజామున మనం చూసాం. మీరు కూడా మీ దృష్టి కూడా అదంతా కూడా వచ్చింది. దాని మీద కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇంకా ప్రొసీడింగ్స్ జరుగుతుండగానే హై హ్యాండెడ్గా ఏ రకంగా కార్యాలయాన్ని పూర్తిగా 2 అంతస్తులు నిర్మించినటువంటి కార్యాలయాన్ని ఏ రకంగా నేలమట్టం చేశారో అన్నటువంటిది చూసాం. విజయవాడ ఇంద్రకిలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి గిరి ప్రదక్షిణ కన్నుల పండుగగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఉదయం లోక కళ్యాణార్థం భక్త జనశ్రేయస్సు కొరకు మరియు ధర్మ ప్రచార నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చారాలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ భవనాలను కూల్చివేయడం కక్షపూరిత చర్యని మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. చట్టబద్ధంగా ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న కార్యాలయం కూల్చివేయడం ధర్మమేనా అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అనేక చోట్ల ప్రభుత్వ స్థలాల్లో టీడీపీ కార్యాలయం నిర్మించిందని, తాడేపల్లిలోని టీడీపీ ఆఫీస్ ప్రభుత్వ స్థలంలోనే ఉందని అన్నారు. రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు, ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇది. కేజ్రీవాల్ బెయిల్పై స్టే. చంద్రబాబుతో మాక్ పోటీ సీఎం రేవంత్.
ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు. సీఎంగానే అసెంబ్లీలో వస్తా అని ఆ రోజే చెప్పా చంద్రబాబు. ఇకపై మీకు తిట్టే అవకాశం లేదు, సభలో నవ్వులు పోయించిన పవన్ ప్రసంగం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.